ఎల్లమ్మని గోత్రంలో వెయ్యవచ్చిరి ఎల్లమ్మని గోత్రంలో వెయ్యవచ్చిరి. హై రూట్స్ అందరూ నమస్తే, ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. సో ఇలా వ్లాగ్ ఏంటిదంటే కొమరెల్లి కూతున్నాం, అంటే ఫస్ట్ టైం అన్నట్టు. మొన్న రీసెంట్గా 2 days బ్యాక్ పట్నాలు వేసుకుని ఉంటుంది. సో అక్కడ దేవుని దగ్గరికి పోయి దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేసి అయిపోతుంది. లెట్స్ గో. సామాన్ ఇట్లా మొత్తం రెడీ చేసినాం. కూరగాయలు కానీ బియ్యం ఇట్లా మొత్తం రెడీ చేసినాం. ఇది దేవునికి సంబంధించిన సామాన్ మొత్తం తీసుకున్నాం. కుడకలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ మొత్తం రెడీ చేసినాం. ఇక చలో జర్నీ స్టార్ట్ చేసిటే. చలో ఇక సామాన్ మొత్తం రెడీ చేసినాం. ఆటో కట్టేసినాం, ఆటోలో పెట్టేసినాం సామాన్ పోడే. ఇక కొమరేళ్ళకి అయితే వచ్చేసినాం. ఇది అన్నట్టు ఎంట్రెన్స్. ఇక్కడ కమ్మన్ కనిపిస్తుంది కదా, అదే గుడి ఎంట్రెన్స్ అన్నట్టు. ఇక్కడ నుంచి ఒక 2 kilometers దాకా లోపడుకోవాలి. అయితే రోడ్ కొంచెం బ్లాక్ అయిన ఉంటే వేరే ఆల్టర్నేటివ్ రోడ్ మీద వెళ్ళిపోయినాం. ఎందుకంటే అక్కడ కొంచెం రోడ్ సంబంధించిన పనులు నడుస్తున్నాయి అన్నట్టు. ఇక్కడ కమ్మన్ దగ్గర కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేస్తే అయిపోద్ది. మస్తు మంది కొడతారు అందరు, ఇక భక్తులందరూ ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు లోపలికి కూడా. ఇది అన్నట్టు ఎంట్రెన్స్. కమాన్. జనాలు ఉన్నారా? అది ఇక్కడ ఉండడానికి రూమ్ మాట్లాడుకున్నాం అన్నట్టు. రూమ్ ఇదే. సామాన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి కొంచెం అట్లా బయటకు కొద్దిగా సామాన్ తీసుకొని ఉండే, ఇంటికాడ మర్చిపోయిన ఉండే కొన్ని సామాన్ తీసుకొని వచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం. చెప్పారా అతలాగే కరెక్ట్. నేనేమో ఇదే అన్నట్టు గుడిది ఎంట్రెన్స్. ఇక్కడ కమాన్ ఉంది కదా ముందడ మనకు కనబడేది. ఇక్కడ నుంచే లోపడిపోయి ఇక్కడ నుంచే ఎంట్రెన్స్ అన్నట్టు గుడిది. ఫస్ట్ ఏంటిదంటే బియ్యము దేవుని చూపెట్టచ్చి బోనం వండేసి మళ్ళీ దేవుని దగ్గరికి పోవాలన్నట్టు.
దేవుని దగ్గరకు పోయి అక్కడ దర్శనం చేసుకుంటే అయిపోతుంది. పట్టణాలు ఉంటే పట్టణాలు వేసుకుంటారు కొంతమంది, లేదంటే కొంతమంది చేసి మొక్కుంటారు అన్నట్టు అక్కడ దేవుని దగ్గరకు. వేరే ఉంది కదా వెళ్ళగలరు. రూమ్ నెంబర్ 16. కాళ్ళ కింద పడుతుండ అయితే ఇది గుడి లోపల అన్నట్టు. కానీ ఇక పట్నాలు ఇట్లా ఏమన్నా వేసుకుంటే బాగా మంది భక్తులు ఇక్కడ వేసుకుంటారు. పట్నాలు ఇట్లా ఇక్కడ వేసుకొని దేవునికి సమర్పించి వాళ్ళకి మొక్కులు ఉంటే ఇట్లా చెట్టు దగ్గర మొక్కుకొని దేవునికి దండం పెట్టుకుంటారు అన్నట్టు. ఇక్కడ కొమరేలి దగ్గర మంచిగా ఉంది లోపలనైతే. నేను ఫస్ట్ టైం కూడా చాలా పోయిన రోజైతే మస్తు మంది వచ్చారు భక్తులు. అంటే బాగా టైం తీసుకుంది లైన్లో దేవుళ్ళ దర్శనం చేసుకోవడానికి. మంచిగా ఉంది కూడా ఇక్కడ. అది ఒక్క రారాదు మల్లయ్య ఎటువంటి మాట్లాడుతుంటూ దేవుడు మరి ఎండికొండ కైలేసు నాయన నేర వచ్చిండు. ఎండికొండ మేకపిల్ల ఇవ్వలేదు. మరి ఈ దేవాలయం
అని ఒక రారాజు అర్జున వేసిండు భూలోక నవలోక ఆయన కర్ణపుత్ర త్యాగున్నారు మరి ఈ కర్ణపుత్ర త్యాగులు మిగతారు బట్టి ఆ పుట్ట విడగొట్టి తన కడుగుతుంది ఒక చేసుకున్న భార్య ఒక ముళ్ళు రాజ్యం పోదాం ఒక దేశం పోదాం అమ్మ పోదాం సంకెత్తుకోమ్మని వల్ల అన్నడే